హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా రోజుల తర్వాత టెర్రస్ మీదకొచ్చాం అనమాట. మార్నింగ్ టైము. ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి నైట్ టైం వచ్చి వాటర్ వేసేసి వెళ్ళిపోతున్నాం కదా! బట్ ఈరోజు కొంచెం చల్లగా ఉంది. వర్షం పడుతుంది కదా! కొంచెం చల్లగా ఉందిలే అన్నట్టు మార్నింగ్ టైం వచ్చేసాం. హాయిగా తిరుగుతున్నాడు సప్పు. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికొచ్చి. క్లైమేట్ బాగుంది కదా! సో హాయిగా కాసేపు వాకింగ్ చేసుకుంటా ఉంటాడులే అని చెప్పి తీసుకొచ్చేసాను. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అటు ఇటు కాసేపు తిరుగుతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా 2 డేస్లో వరల్డ్స్ టర్టిల్ డే. మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే లాగా టర్టిల్స్ డే అనమాట. సో మీరందరూ మీ టర్టిల్స్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లే ఏం చేయాలో మరి. అంటే ఏమన్నా కేక్ కటింగ్ అయితే ఇవి తినవు కదా! సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇలా రెండన్నా ఉంటే మనకి టర్టిల్స్ రెడ్ అండ్ రోజ్ ఇలాగా ఆడుకుంటా ఉంటాయి. ఇంకేం అక్కర్లేదు అనిపించింది. సడన్గా రెడ్ అండ్ రోజ్కి ఎందుకు చూపించాను అనుకుంటున్నారు? మన సబ్స్క్రైబర్స్లో 2 టర్టిల్స్ని పెంచుకుంటూ గోల్ గోల్ చేసే టర్టిల్స్లో అవి ఒకటనమాట. రెడ్ అండ్ రోజీ అనమాట. ఇవి 2 ఎప్పుడు జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఒకదాని మీద అంటే ఆ స్టాండ్స్ ఉన్నాయి కదా, బాస్కింగ్ కోసం అని చెప్పి పెట్టిన స్టాండ్స్, దాని మీదకి ఎక్కి ఒకదాని మీద నుంచి ఇంకోటి జంప్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ అలా జంప్ చేసేది రోజియే అనమాట. రెడ్డోడు ఎప్పుడు అలా జంప్ చేయడు, కానీ రోజియే ఎక్కువ జంప్ చేస్తుందంట. ఏమన్నా ట్రైనింగ్ ఇస్తుందేమో రెడ్కి. ఒరే ఎందుకురా భయపడతావు, చూడు నేను జంప్ చేయట్లా, రా నువ్వు కూడా. అలా రెడ్డోడేమో తినడానికి ముందుంటాడు, రోజీ ఏమో ఇలా జంప్ చేయడానికి ముందుంటుంది అనమాట. చూస్తున్నారా, ట్రైనింగ్ ఇస్తుంది అనమాట ఇలా జంప్ చేయని చెప్పి. అంటే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఫుడ్ రెడ్డోడే ముందు తింటాడు, నేను కాసేపు రోజీకి గారాబం చేస్తే అలుగుతాడు వాడు అన్నట్టు. చాలా క్యూట్గా ఉంటాయిలేండి వీడియోస్. యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. గట్టిగా వీటికి 7 months అంతే, కానీ అల్లరి మాత్రం బీభత్సంగా చేస్తూ ఉంటాయి. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, చెప్పాలనిపించింది. ఓకే, మీరు మీ టర్టిల్స్ కోసం ఏం ప్లాన్ చేస్తారో కొంచెం ఐడియాస్ నాకు కూడా చెప్పండి. ఎందుకంటే మనకు అసలే డబుల్ ధమాకా కదా. సప్పుగాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, టర్టిల్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏం చేయాలో ప్లాన్స్ ఎంత ఆలోచిస్తున్నానో. సో మీరు కూడా కొంచెం కామెంట్ చేయండి. నేను చెప్పుకోవడమే కానీ అందరూ కామెంట్ చేయట్లా, ఎందుకో మరి. బ్రెయిన్లో అన్నీ దాచేసుకోకూడదు, అలా చెప్పాలి బయటికి. ఏమనిపిస్తే అది చెప్పాలి, ఎలా సెలబ్రేట్ చేయాలో. డ్రెస్సెస్ అంటే ఓకే, బట్ ఇంకేముంటాయి, ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంతే కదా. అంతకు మించి వాళ్ళకి ఇంకేం కావాలి? మా సప్పుగా అయితే ఇంక అంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయడు వీడు. కాసేపు వాడితో ఆడుకుంటే చాలు, ఇంకేం వద్దన్నట్టు ఉంటాడు. ఇంకోండి మా మొక్కలను చూపిస్తాను చూడండి. బెండకాయ మొక్క భలే పచ్చగా కనిపిస్తుంది. వర్షాలు పడేసరికి 2 రోజులు పచ్చగా ఉన్నాయి. వంకాయ మొక్కలకైతే మళ్ళీ పూత వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి నిమ్మకాయలు, జామకాయలు, వంకాయలు, బెండకాయలు, మల్లెపూలు కూడా చాలా బాగా వస్తున్నాయి. చూపిస్తాను అవి కూడా. అసలు ఈ వంకాయలకైతే 3వ సారి అనమాట పూత. రెండోసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూపించాను కదా, సెకండ్ టైం వచ్చినప్పుడు మేము ఊరెళ్ళి అవి వాడిపోయాయి మొక్కలన్నీ ఎండకి. చూడండి మా వాడు చూడండి, ఆ వైర్లు, ఆ నెయిల్స్ వెళ్ళి ఆ వైర్లో ఇరుక్కున్నట్టుంది. నేను ఈ మొక్కలు చూపించేలోపు వీడు అస్సలు రచ్చ చేసి పెడతాడు. అది చూడండి. ముందు వీడి నెయిల్స్ కట్ చేయాలి. ఇది మెయిన్ నాకున్న ప్రథమ కర్తవ్యం లాగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చూడండి, ఇక్కడికి ఎందుకు వచ్చావురా అంటే వాడు ఏం చెప్తాడో చూడండి. అక్కడ ఒకటి కనిపిస్తుంది, కనిపించిందా? ఉడత పారిపోతుంది. ఆ ఉడతను చూడడానికి వాడు అక్కడికి వెళ్ళాడనమాట. అదేమో పారిపోయిందని చక్క. ఏం చేద్దాం? అయ్యో ఉడతతో కూడా మాట్లాడతాడట్టుంది మా వాడు. ఉడత ఎందుకు ఆగిద్ది వీడి కోసం? ఇంకో విషయం మీకు చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే, నెయిల్స్ అన్నాను కదా, నిన్న వీడు హాయిగా ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు కదా, డోర్ మ్యాట్ దగ్గర వీడి గోరు ఇరుక్కుందంట. చాలాసేపు ఇబ్బంది పడ్డాడంట పాపం. నేనైతే చూడలేదు ఇలాంటివి, నేను ఎందుకు చూడను నాకైతే అర్థం కాదు. మా అమ్మ చూసి నాకు బాగా 4 తిట్టిందనమాట. అబ్బాయికి గోర్లు కట్ చేయమంటే గోర్లు కట్ చేయవు, ఇప్పుడు చూడు దాంట్లో ఇరుక్కొని ఎంతసేపటి నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నాడు, వచ్చేసిదిలే అని ఊరుకుంటే వాడు రాలేదు, ఎంతసేపటి నుంచి ఇబ్బంది పడుతున్నాడో ఏమో వాడు, ముందు గోర్లు కట్ చేయవా అని చెప్పి తిడతా ఉందన్నమాట. అందుకే వాడు చూడండి, ఇప్పుడు ఒక చెయ్యి హాయిగా చాపుకున్నాడు కదా, ఇంకో చెయ్యి లోపలికి దాచేసుకుంటా ఉన్నాడు చూడండి. అంటే పెయిన్ వచ్చింది కదా, అంతసేపు ట్రై చేసి ఉంటాడు.
మనం చూసేసరికి ఎంతసేపు అయిందో మరి. అందుకని ఆ చెయ్యి అలా లోపలికి దాచేసుకున్నాడు చూడండి. అంటే ఇది యాక్చువల్‌గా నిన్న తీసిన వీడియో. నిన్న పడుకుంటా ఉంటే చూద్దామని చెప్పి టచ్ చేయబోయినా టచ్ చేయనివ్వలేదు. సో, పెయిన్ ఉందేమోలే అని చెప్పి కట్ చేయలేదు. ఈరోజు కట్ చేసేస్తాను నీట్‌గా. చూపిస్తానులెండి. అది ఎలా ఉంది అనేది ఒకసారి చూపించి తర్వాత కట్ చేస్తాను. బంగారు కొండ అసలు ఎంత హాయిగా పడుకుంటున్నాడో చూడండి. నిన్న అదే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెయిల్ ఒకసారి చూద్దాం అని చెప్పి అలా పడుకున్నాడు. తర్వాత నిదానంగా చూశానులెండి. సో, ఆ వీడియో కూడా చూపిస్తాను. నెయిల్స్ కట్ చేయకముందు ఎలా ఉన్నాయి, ఎలా వంకర తిరుగున్నాయి, నెయిల్స్ కట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది. ఇవేం లేదు, నెయిల్స్ ఏంటంటే చిగుర్లు కాకుండా ఇంకొంచెం వైట్‌గా ఉంటాయి కదా, అంతవరకు కట్ చేస్తే చాలు. జస్ట్ ట్రిమ్ చేసినట్టు అలా కట్ చేస్తే చాలు. ఎక్కువ కట్ చేయక్కర్లేదు. ఎక్కువ కట్ చేసినా చాలా ఇబ్బంది. ఇప్పుడు మనకు గోరు కొంచెం చిగురు లోపల కట్ చేస్తే ఎన్ని రోజులు నొప్పి ఉంటుంది. సో, అందుకని నేను ఎక్కువ కట్ చేయను. జస్ట్ ట్రిమ్ చేసినట్టు కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. మా బుజ్జోడు భలే పడుకుంటున్నాడు కదా అసలు, బంగారు కొండ. ఎప్పుడు వాకింగ్ చేసి వచ్చినా సరే ముందు ఫుడ్ పెట్టేసి వాటర్లో వదిలేసి ఫుడ్ పెట్టేస్తే హాయిగా తిని ఇలా పడుకుంటాడనమాట. మిద్ది మీదకి ఎప్పుడు వెళ్ళొచ్చినా లేదు నైట్ టైం వాకింగ్ చేసి వచ్చినా ఎప్పుడైనా సరే ముందు ఫుడ్ వాటర్ ఇవి రెండు మెయిన్ అనమాట. వాకింగ్ చేసి అలసిపోతాడు కదా, ఫుడ్ వాటర్ తాగేసి ఫుడ్ తింటాడు, తర్వాత ఇలా పడుకుంటాడు హాయిగా. ఓకే, రెడ్ రోజు అల్లరి చూపించాను కదా, ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్. ఇవేంటంటే మన సబ్స్క్రైబర్లో అంటే ఆ చిన్న చిన్న టర్టిల్స్ అలాంటి క్యూట్ మూమెంట్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బాగుంది కదా. నేను ఇలా వాయిస్ ఇస్తూ ఉన్నానా, వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఏదో నీడ కనిపిస్తూ ఉంది. ఏంటా అని చెప్పి అలా చూశాను. ఉడితే అయ్యి ఉంటుంది, ఇంక ఇటువైపు ఇంకేం రావు కదా అన్నట్టు అలా వీడియో ఆన్ చేసి కామ్గా చూస్తున్నా. చూడండి కనిపించింది కదా. అంటే మాది లాస్ట్ ఫ్లోర్ మాదే అనమాట. మిద్దె మీద తిరిగేటప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు సడన్గా ఉడతలు కనిపిస్తే చాలా మంచిదంటారు. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. మరి ఆ మంచి ఏంటి, లక్ ఏంటి అనేది అయితే ఇప్పటిదాకా నాకు అర్థం కాల. నిజమో మరి ఏంటో నాకైతే తెలీదు. నిజంగా లక్ అయితే చెప్పండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.